30వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. 30వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 19:20. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మీ ముందుంచాను. జీవము అనగా పరలోకం, మరణము అనగా నరకం. జీవ మరణములు మీ ముందుంచాను. నరకము పరలోకం అని రెండు మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు ఎన్నుకోవాలి దాన్ని. అది ఏ విధంగా మీరు దేన్ని ఫాలో అవుతారో, దేన్ని వెంబడించి దేన్ని నమ్ముకుని మీరు బ్రతుకుతారో అదే మీ అంతము. లాస్ట్లో మీకు వచ్చేది ఏంటిది అని అంటే, మీరు ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి రెండు మార్గాల్లో ఏదైతే ఎన్నుకుంటారో అదే మీ జీవితం, అదే మీ లాస్ట్లో మీ చేతికి వచ్చేది. ఇక్కడ చెప్తున్నారు దేవుడు, నేడు జీవము మరణము ఆశీర్వాదము శాపము నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. వీటికి మనుషులు కాదు సాక్ష్యాలు. మనుషులు ఒక మనిషిని బట్టి మాట్లాడతారు, లేదా అభిమానాన్ని బట్టి మాట్లాడతారు, లేదా ఇష్టాన్ని బట్టి మాట్లాడతారు, లేదా ప్రేమను బట్టి మాట్లాడతారు. కానీ దేవుడు మనుషుల్ని సాక్షులుగా పెట్టలేదు. అక్కడ ఎవరిని సాక్ష్యంగా పెట్టారు? ఆయన సృజించిన భూమిని ఆకాశాన్ని సాక్ష్యంగా ఉంచారు. ఇప్పుడు మనం భూమి మీద మన పాదాలు నిలబడి పైన ఆకాశము మనల్ని సాక్ష్యముగా గమనించి మనమంతటిని కూడా, మనల్ని ఒక్కరినే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాన్ని, జీవం కలిగిన మనిషిని, ప్రతి ఒక్కరిని కూడా సాక్ష్యంగా దేవుడి ముందుకు తీసుకురాబోతూ ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావు, దేన్ని బట్టి నువ్వు జీవించాలి అనుకుంటున్నావు, దేనిని బట్టి నువ్వు నీ హృదయంలో తీర్మానం చేసుకుని ఉన్నావు. ఎవరో మంచి అంటారనో, ఎవరో భక్తిపరుడు అంటారనో, ఇంకెవరో మెచ్చుకుంటారనో మనము ఈ లోకంలో భక్తి చేయట్లేదు. దేవుని మందిరానికి రావడం అంటే దేవుడి కోసమే రావాలి. దేవుని మందిరానికి వస్తున్నాము అని అంటే దేవుని వాక్యం కోసం రావాలి. దేవుని మందిరంలోకి వస్తున్నాము అని అంటే పరలోక రాజ్యం కోసం మనం ప్రాధేయపడాలి. ఇంతకు మించి ఇంకా దేనిని కూడా మనం అభిమానించవలసింది లేదు. ఇంతకు మించి ఇంకా దేనిని కూడా మనము ఆశించవలసింది లేదు. ఒకవేళ మనకు కావాలి అని అంటే మొదటిగా ఇవి, తర్వాత ఇంకేదైనా సరే. దీనికోసమే ప్రభు పిలిచాడు. ఈ రెండు విధాలుగా మీకు నేను మార్గాలు చూపిస్తున్నాను. నువ్వు ఏది ఎన్నుకుంటావో దాన్ని ఎన్నుకో, అది నీకు స్వాతంత్ర్యం. నీకు స్వాతంత్ర్యం ఇచ్చేశాడు దేవుడు. నువ్వు ఎన్నుకోవడానికి, నువ్వు నడవడానికి అది నీ ఇష్టమేగా, నీ ఇష్టం. పాస్టర్ గారు అలాగన్నారు, పాస్టర్ అమ్మగారు ఎలాగంది, పలానా బ్రదర్ అలాగన్నారు, పలానా సిస్టర్ ఇలాగంది. దీనికోసం నువ్వు ఊరికినే టెన్షన్ పడిపోవక్కర్లేదు. దీనికోసం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు వచ్చేది దేవుని వాక్యం కోసం, నువ్వు వచ్చేది సరి చేసుకోవడం కోసం, నువ్వు వచ్చేది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, దానికోసం. నీ ఆత్మను నువ్వు మోసం చేసుకోకుండా, నీ జీవితాన్ని నువ్వు మోసం చేసుకోకుండా, దేవునితో ఉండిన సంబంధాన్ని నువ్వు ఎక్కడ కూడా తక్కువ చేసుకోకుండా, మోసపోకుండా దేవుని వాక్యంలో నడవడమే దేవునికి కావలసింది. అది నువ్వు నడవాలి అనేది నీకు దేవుడిని ముందుంచేశారు. నువ్వు నడుస్తావా, లేదు అంటే దాన్ని వదిలేసుకుని నీ బతికేంటో నువ్వు చూసుకుని ఏ మార్గంలో వెళతావా అనేది అది నీ ఇష్టం. బలవంతం లేదు ఇక్కడ. దేవుని వాక్యంలో బలవంతం లేదంటున్నారు దేవుడు. ఆ తర్వాత వాక్యం చూస్తే అంటున్నారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన ఆగండి. మన మూలము, మన ప్రాణానికి ఆధారం ఎవరు? దేవుడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనకు ఆధారమైన మనిషి కాదు ఆధారం. మనుషుల్ని ఆధారం చేసుకుంటాం, మనుషుల ఆధారం కాదు, దేవుడు ఆధారం. మొదటిగా దేవుడి మీద ఆధారపడడం మనం నేర్చుకుంటే దేవుడి కంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు మనకు ఉండరు. దేవుని కంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా దేవుడే మనకి ఆధారం. నీ ప్రాణమునకు ఆధారమైన దేవుడు
యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆయన ప్రశ్న వేశారు. ఆయనే అన్ని విషయాలు కూడా ఎన్నుకో అన్నారు. మరలా సలహా ఇస్తున్నారు. అక్కడ మనకి మళ్ళీ మంచి సజెషన్ ఇస్తున్నారు. నువ్వు ఏమెన్నుకుంటావో, నీ ఆధారమైన దేవుడు, నీ ప్రాణానికి నీ ఆత్మకి ఆధారమైన దేవుడు, ఆయన జీవం ఇచ్చే దేవుడు కనుక నువ్వు జీవాన్ని ఎన్నుకో అంటున్నారు. నువ్వు జీవం కావాలని కోరుకో అంటున్నారు. ఇలాగ మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళు దేవుడు ఎవరన్నారు? మనకి చూపించిన మార్గం నీ ఇష్టమని చెప్పిన దేవుడు మరలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకకుండా, నువ్వు చెప్పావు కదా నీ ఇష్టమని, నాకు ఈ మార్గం ఇష్టం అని నువ్వు మళ్ళీ తప్పిపోకుండా మరలా మంచి ఆలోచన చెప్తుంటున్నారు. ఇదిగో జీవము కలిగిన మార్గంలో నువ్వు కోరుకోవాలి. హల్లెలూయా. జీవము కలిగిన మార్గం ఎక్కడుంది? ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము. దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యానికి మార్గం ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనకి మార్గాన్ని వేశారు. ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటున్నాం. ఆయన అంటున్నారు కదా, ఇదిగో నేనే మార్గముగా ఉన్నాను గనుక నన్ను వెంబడించేవారు తండ్రిని కనుగొందురు. దేవుడంటే ఎవరు ఏంటి అనేది మనం ఇక్కడ వాక్యంలో చదువుతున్నాము. రేపటి దినాన్న యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఆ మహిమను చూస్తాం. అదే ఇక్కడ చెప్తా ఉంటున్నారు దేవుడు, ఇదిగో నీవు జీవమును కోరుకో, జీవాన్ని కోరుకో అంటున్నారు. ఈ జీవం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన రక్షణ. ఇది మనం కలిగి ఉన్నాం. దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలాగ మనము దేవుని ఎదుట నిలబడేలాగా మనము సంరక్షించుకోవాలి అనేది దేవుడు మనకి తెలియజేస్తూ వాక్యాలలో మనకి చూపిస్తూ ఉంటున్నారు. దేవుడు మనల్ని ఒక వాక్యంతో మనల్ని బలపరుస్తున్నారు అని అంటే దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టరు. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మన మధ్యలో ఉన్నారు. కానీ ఆయన క్రియలు ఆయన యొక్క చిత్తము జరగాలి అని ఆయన కోరుకుంటున్నారు. కానీ చాలామంది మన జీవితాలలో ఆయన చిత్తం జరగడం లేదు, మన చిత్తం జరుగుతుంది, మన ఇష్టం జరుగుతుంది. కానీ ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి బిడ్డలు ఈ లోకంలో కావాలి అని చెప్పేసి ఆయన వెతుక్కుంటున్నారు. ఆయన నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నమ్మకంగా దేవుణ్ణి హెచ్చించాలి, నమ్మకంగా దేవుడు అంటే ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా ఉండాలి అని ఆయన ప్రతి హృదయాన్ని కూడా పరిశీలన చేసి కోరుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, ఇదిగో మీరు వాక్యం అనేటువంటి ఆయన మాటను హత్తుకొని జీవమును కోరుకోండి. యేసుక్రీస్తు వారిని హత్తుకునేటువంటి బిడ్డగా ఆయన మనల్ని ఏ విధంగా బలపరచాలని మనకు వాక్యం అందించారు. ఆ వాక్యాన్ని మనం అనుసరించేటువంటి బిడ్డలుగా ఆయనకు మనం కనబడితే చాలు, మన మీద ఆయన అధికారం తీసుకుంటారు, మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటారు, మన పట్ల కోరుకుంటున్నది అదే. 30వ అధ్యాయము అందులో మళ్ళీ ఒక మాట మనం చూద్దాము. 12వ వచనం, అదే అధ్యాయంలో 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులే. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములలోనున్న పరదేశులేమి వాటిని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేసుకుని వాళ్ళని పోగు చేయడం. ఇది మనకిచ్చిన గొప్ప ధన్యత. జనములను మనం పోగు చేయాలి దేవుని కోసం. జనాలతో మనం దేవుడి గురించి, దేవుడి మహిమ గురించి చెప్పాలి, జనాలతో మాట్లాడాలి. ఆయన అంటున్నారు పోగు చేయండి అంటున్నారు. ఎవరి కోసం అంటే దేవుని మహిమ కోసం. ఇక్కడ అంటూ ఉంటున్నారు, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించేటువంటి బిడ్డలుగా ఉండాలి, అందులో నడుచుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. పురుషులేంటి, స్త్రీలేంటి, ఇక్కడ తేడా లేదు. పురుషులు పని చేయాలి దేవుడి కోసం, స్త్రీలు పని చేయాలి దేవుడి కోసం. దేవుడు చాలా దుఃఖపడుతూ ఉంటారు, అయ్యో నా బిడ్డలకి ఎంతగా నేను తలాంతులు ఇచ్చాను, ఎవరు నా కోసం ఏ చిన్న పని చేయలేకపోతున్నారేంటి అనేది కూడా దేవుడు నొచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన మధ్యన ప్రభువు ఉన్నారు, ఆయన నొచ్చుకుంటూ ఉండే పరిస్థితులు ఎన్నో ఆయన కనబడుతూ ఉంటాయి. ఆయన యొక్క మాటను మనం ఎంతవరకు అంగీకరిస్తున్నాం, ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేది ఆయన ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటారు.
ఏదో కాల సమానంగా ఏదో అందరిలాగా వచ్చి అలా కూర్చొని అలా ఆరాధించుకొని వెళ్ళిపోతున్నాం, పర్లేదులే ఆరాధన చేసేసాం అనేటువంటి సంతృప్తిలో మనం ఉంటాం. కానీ మన మధ్యలో మనల్ని గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు కూడా మన పక్కన కూర్చొని వింటున్నారన్న సంగతి మనం గమనించుకోవాలి. ఆయన ఎంతవరకు ఆయన మాటను మనం అంగీకరించి ఫాలో అవుతున్నాము? ఈరోజు మనం వినినటువంటి వాక్యాన్ని ప్రకారంగా మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు మనం దానిని అనుసరిస్తున్నామో, దాని ప్రకారంగా మనం ఆలోచిస్తున్నామా? ఈరోజు ఆయన మాట్లాడారు, ఆయన మాట ప్రకారంగా నేను ఏమైనా చేయగలుగుతున్నానా అనేది ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అది క్రియారంభంలోకి వస్తుంది. లేదు అని అంటే నువ్వు ఎంతకాలం విన్నా, ఎన్ని కాలాలు వచ్చినా ఇంకా నువ్వు వస్తావే వెళతావే తప్ప నీ వల్ల దేవునికి ఏ ఉపయోగం ఉండదు. నువ్వు ఏదైనా సరే దేవుని కోసం ఏదో ఒకటి పని చేయాలి, దేవుని కోసం ఏదో ఒక విధంగా ఆయన కొరకు ప్రయాసపడాలి. ఆ ప్రయాస నీ హృదయంలో దేవుడు చూడాలి, ఆ తపన నీ హృదయంలో దేవుడు చూడాలి. అప్పుడు నీ అందు దేవుడు ఆనందిస్తాడు. నువ్వేం చేయగలవో అది నీ చేతికి అప్పగిస్తాడు, ఆ బాధ్యత నీకు ఇస్తాడు. అలాగ బాధ్యత లేనటువంటి నామకార్థ క్రైస్తవులుగా మనం ఉంటే అసలు ఎంత మాత్రం కూడా దేవుడికి ఉపయోగం లేదు. ఆయనకు ఉపయోగం లేకపోతే మన వల్ల కూడా పరలోక రాజ్యం అనేది, ఘనత అనేది రాదు, మనకు కూడా ఉపయోగం లేదు. కాబట్టి దేవుడికి మనం ఎప్పుడు ఉపయోగపడతామో అప్పుడు మనం కూడా దేవునికి ఉపయోగపడటం మాత్రమే కాకుండా దేవుడి వైపు నుంచి మనకు వచ్చేటువంటి ఆ రిజల్ట్ మరొకలాగా ఉంటాయి. ఇక్కడ అంటూ ఉంటున్నారు, మరొకసారి మనం వాక్యం చదివితే, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు దేవుని వాక్యాన్ని మనం అనుసరణ అనేది దేవుడికి ముఖ్యమండి. మనం ఏం చేయగలుగుతామో ఒకసారి మనంగా ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి మన హృదయాన్ని. ఇంకెంతవరకు కూడా ఈ లోకంలో ఉన్న వాటిని వెతుక్కోవడమే అయిపోతుంది. దానికే కాలం సరిపోతుంది, దానికే సమయం సరిపోతుంది. రోజులో ఎంత సమయం దేవుడి కోసం మనం ప్రత్యేకించి కేటాయించాము అని అంటే శూన్యం, ఏమీ ఉండటంలా. రేపటి దినాన్న దేవుని ఎదుట నిలబడినప్పుడు మన యొక్క క్రమం ఏంటి, మనం నేర్చుకున్నదేంటి, మనం చేసిందేంటి, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, తప్పకుండా అడుగుతాడు. అసలు యేసుప్రభు దగ్గరకు రాకపోతే గొడవే లేదు అంటే శుభ్రంగా నరకంలో ఉంటాం, ఇంక నీకు గొడవ ఉండదు. ఇక ఇప్పటికే అపవాది నానా రకాలుగా మనుషులు గలిబిలి చేస్తూ చాలా విధాలుగా ఆత్మలను పాడు చేస్తూ దేవునికి ఏ విధంగానైనా దూరం చేయడానికి వాడి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాడు. బలహీనులు పడిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి వాళ్ళకి కొన్ని లోతు తెలుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ సహాయము వారికి దొరుకుతుంది ఆసక్తి కలిగి ప్రార్థనలు చేస్తే. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి అసలు దేవుడు ఎవరిని వదలలేదు. చూడండి, పిల్లలతో సహా చిన్న పిల్లల్ని వేసుకొని దేవుని సన్నిధికి ఏం వస్తాంలేండి అంటారు. లేకుంటే పిల్లల్ని ప్రార్థన చేయడానికి లేపరు, వాళ్ళ మత్తులుగా పడుకోబెట్టేసి తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పిల్లలు కూడా ఉండాలంటున్నాడు దేవుడు. మొత్తం టోటల్ కుటుంబం అంతా కూడా దేవుని వాక్యాన్ని అనుసరించాలి అంటున్నారు. అంతేకాదు ఇంకా చెప్తున్నారు చూడండి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటన్నిటినీ నేర్చుకుని అందరినీ పోగు చేయాలి. అంటే చిన్నపిల్లలు చేసే పని చిన్నపిల్లలు చేయాలి, పెద్దోళ్ళు చేసే పని పెద్దోళ్ళు చేయాలి. ఏదైనా దేవుడు ఒకే మాట చెప్తా ఉంటున్నారు ఏంటంటే, ఎవరికి వారుగా నా కోసం మీరు జీవించాలి, అంతే. ఒకసారి ప్రశ్న వేసుకోండి, ఎంతవరకు మీరు జీవిస్తున్నారు, ఎంతవరకు ప్రయాసపడుతున్నారు? దేవుడు స్వస్థతలు ఇస్తున్నాడు, ఓకే, అది శరీర సంబంధమైన పనులు, ఓకే, అయిపోయింది. నీ ఆత్మ సంగతి ఏంటి? స్వస్థతలు వచ్చే వరకే మనకి దేవుడు కావాలా? ఆత్మ విషయం ఏంటి? చాలామంది దినాలలో నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అందులో అడిగేది ఏంటంటే స్వస్థతలు. దేవుడు స్వస్థత ఇచ్చేయాలి, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేయాలి, దేవుడు అన్నీ ఇచ్చేయాలి, ఉద్యోగం ఇచ్చేయాలి, జీతాలు పెంచేయాలి, అన్నీ వచ్చేయాలి. కానీ నీ ఆత్మ ఏమైపోద్ది అనేది ప్రశ్న లేదు అక్కడ. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నీవు కేవలము స్వస్థతల కోసమే, దీనికోసం దానికోసం ఆశీర్వాదం కోసం మాత్రమే కాదు, పరలోక రాజ్యం గురించి ఏం చేస్తున్నావు అనే ప్రశ్న వేస్తే నేనేం చెప్పాలి అన్నప్పుడు అనుకుని వాళ్ళు అడిగేటువంటి ఆ స్వస్థతల ప్రార్థనల వరకు మాత్రమే కాకుండా వాళ్ళ మనసుల మీద, వారి ఆత్మల మీద విషయంలో
కొంచెం భారం కలిగి వారి ఆత్మల గురించి నరకం పరలోకం ఉందని, యేసు తప్ప ఇంకా రెండో దేవుడు లేడని చెప్పడానికి చాలా 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 నేను సంతోషపడుతున్నాను. కానీ ప్రకృతి సంబంధమైన భక్తి జీవితం కలిగినటువంటి వారికి ఈ ప్రకృతి మీద ఉండేటువంటి ఆశలు తప్ప పరలోకం మీద ఆశలు లేవు. వాటి గురించి ఆలోచనలు లేవు, అసలు సీరియస్గా తీసుకోవటం లేదు. ఇదంతా కూడా దేవుడికి ఇష్టం కాదు. దేవుడు ఒక సంఘాన్ని అప్పచెప్పారు అని అంటే, ఒక కుటుంబాలను అప్పచెప్పారు అని అంటే, బిడ్డలను అప్పచెప్పారు అని అంటే వారి ఆత్మల విషయం లెక్క చూస్తాడు. ముఖ్యంగా ఆత్మల విషయం చాలా భారం కలిగి ఉండాలి. అంతా కూడా మన ప్రార్థనలో ఆత్మల రక్షణ కొరకే మాత్రమే ఎక్కువగా ప్రార్థన చేయాలి. స్వస్థతలు వస్తాయి, వాళ్ళకి సహాయం చే ప్రభా, ఓకే దేవునికి స్తోత్రం వస్తుంది. వాళ్ళకి అది ప్రభా ఇది ప్రభా వస్తుంది. మరి ఆత్మీయ జీవితం ఏంటి? ఇంట్లో ఇంకా చాలామంది రక్షించబడలేదు, వారి విషయం ఏంటి? ఇంకా కుటుంబాలలో ప్రార్థనలు లేవు. ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి సరైన ఆత్మ సంబంధమైనటువంటి మార్గాలు సరిగా లేవు. కుటుంబాలుగా కూర్చొని ప్రార్థనలు చేసుకోవటం లేదు. కనీసం గంట 2 గంటలన్నా కుటుంబం అంతా కూర్చొని వాక్యం చదువుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? సంఘం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నశించిపోతున్న జనాలు రక్షణ పొందుకోవాలని యేసుక్రీస్తుని కాకుండా మరొక మార్గంలో, నరక మార్గంలో, నాశన మార్గంలో జోగుచున్నటువంటి వారి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? భారముతో ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసమే బ్రతకాలి అనేది దేవుని మాట. మనం చేసుకునే పనులు మనం చేసుకుంటూ ఉండాలి. అయితే దాంట్లో మనం దేవుడి కోసం ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి. అది దేవుని చిత్తము, అది దేవుడు చెప్తున్నారు అలా చెయ్యాలి అని చెప్పేసి. నిర్గమకాండము, ఆయన సన్నిధికి నువ్వు ఆశపడితే గనక, ఆసక్తితో ఆయన దగ్గరికి వస్తే గనక ఆయన నిన్నెప్పటికీ కూడా వీడవను అని చెప్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటాడని చెప్తుంటున్నారు. చూద్దాం, చూడండి 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. చూచుటకు అతడు ఆ తట్టుతో వచ్చుట యెహోవా చూచెను. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు నువ్వు రావడం చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ తట్టు నుండి వస్తున్నావో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మోషే ఆ తట్టు రావడం దేవుడు చూశాడు. అక్కడ అది పరిశుద్ధ సన్నిధి. పరిశుద్ధ సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మాట వినడానికి వేగిరపడే వారి విషయంలో దేవుడు చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఆ కొండ మీదకు వస్తున్నాడు. అది ఆయన నివసించే స్థలము, ఆయన ఆరాధించే స్థలము, ఆయన ఉండిన స్థలము. ఆయన కనుగొని రావడం గొప్ప విషయం. అది ఒక వింత అనుకుని వస్తూ ఉన్నాడు. చూడాలని ఆశతో వస్తూ ఉన్నాడు. వచ్చిన వ్యక్తిని దేవుడు దర్శించాడు. హల్లెలూయా, దర్శించాడు. పిలిచాడు, మోషే నీ చెప్పులు విడిచిరా, ఇది పరిశుద్ధ స్థలం. హల్లెలూయా, నీ చెప్పులు విడిచి రావాలి నువ్వు. మోషే పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నారు అక్కడ. నీ దేవుడైనటువంటి యెహోవాను నేను అని చెప్తున్నారు అక్కడ. నీ దేవుడను, రక్షించే దేవుడను. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన జీవం ఇస్తానని చెప్తూ ఉంటున్నాడు. నువ్వు జీవం కనుక కోరుకుంటే నిన్ను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. బాగా నిన్ను ఎలా నడిపించుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన కోరుకునేది మనం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన కొరకు మనము ప్రజలను సంపాదించాలంట. అదే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుదాం. నేను యెహోవా నామమును ప్రకటించెదను. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని ప్రకటించెదను అంటున్నారు. ఇక్కడ కేవలం సేవకులు ఒక్కడే పని చేయాలని లేదు. ఇక్కడ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి.
మనం విని వెళ్ళిపోయేవారుగానే ఉండొద్దు. మనం కొన్ని మెట్లు ఉన్నాయి ఎక్కేవి, ఆ చివరి మెట్టుగానే ఉండొద్దు. చాలా తెలుసుకోవలసినవి ఉన్నాయి. దేవుని దగ్గర నుంచి చాలా మర్మాలు బయలుపరుస్తానంటున్నారు ఆయన. సంఘములో దేవుని యొక్క నామమును మహింపచేవారు, ప్రవచించేవారు, పరిశుద్ధాత్మను పొందుకునేవారు, నెక్స్ట్ దర్శనాలు చూసే వరం కలిగినటువంటి వారు, సంఘములో ప్రతి ఒక్కరు కూడా భాషలు మాట్లాడేవారు, సంఘమునకు క్షేమాధారమై ఉన్నారు. హల్లెలూయా. క్షేమము, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సంఘములో ఉంటే క్షేమం. సంఘానికి దేవుని నామం విస్తరించబడుతుంది. అది లేకపోతే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడ ఇలాగే నామకార్థ క్రైస్తవులాగా రావడం పోవడం తప్ప ఏం ప్రతిఫలాలు ఉండవు. ఎండిపోయిన ఆత్మ జీవితాలు, జీవం లేని జీవితాలు, జీవం లేని ఆత్మలు, ఎండిపోయిన ఆత్మలు. అలా ఎండిపోయిన జీవితాలు జీవించకూడదు. జీవము కలిగిన ఫలాలు ఫలించాలా. ఫలితాలను చూసే దేవుడు ఆయన. చదవండి ఇప్పుడు. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యములు సంపూర్ణములు. దేవుని నామమును ప్రకటించడం గొప్ప విషయం. ఇక్కడ పాత నిబంధన కాడి నుంచి కూడా ఆయన తన పిల్లలైనటువంటి వారిని ప్రకటించమనే చెప్తున్నారు. ఆయన ప్రకటించమని చెప్తున్నారు. మన యొక్క మందిరంలో బిడ్డలు, సంఘంలో బిడ్డలు చాలామంది ఇతరులకి ప్రార్థన చేస్తూ, ఇతరులకి ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉండడం నాకు తెలుసు. ఇలా ఉండకూడదమ్మా, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ప్రార్థనలు చేసుకోండి, ఇలా చెప్పడం నాకు తెలుసు. అలా చెప్పుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మనల్ని చూసేది దేవుడు, మనల్ని గమనించేది దేవుడు. ఇక్కడ అంటూ ఉంటున్నారు, యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడు. మన దేవుని మహత్యమును కొనియాడుడి. మన దేవుని మహత్యము కొనియాడడం అంటే దేవుని ఆరాధించడం. అంతేకాదు, అనేక చోట్ల దేవుని గురించి ఆ ఘనత ఎలా వస్తుంది, దేవుడికి ఎలా ఘనత వస్తుందని ఆ మాట వలన. ఒక వ్యక్తి బాగాలేదు అనుకోండి, ఆ వ్యక్తి బాగుపడాలి, స్వస్థత రావాలి, ఆరోగ్యం కావాలి, లేకపోతే ఆ సమస్యల నుంచి బయటికి రావాలి, ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి, చాలా ఇరుకుపోయినాడు, యేసుక్రీస్తు అంటే అంత అవగాహన లేదు. వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా వినియోగించాలి మన తెలివిని. చాలామంది జీవితాలలో దేవుని మాట ప్రబల లేకపోవడానికి ఏంటిది అని అంటే వ్యర్థమైన మాటలు, విశ్వాసాన్ని పోగొట్టే మాటలు మాట్లాడుకుంటూ ఉండడం వలన ఆ అవతల వ్యక్తికి అవిశ్వాసం వచ్చి, విశ్వాసం లేక దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు. చాలామంది వ్యర్థమైనటువంటి సంభాషణలు, ఎలాగ వాళ్ళని ఆకర్షించాలో తెలివిలేనితనం, మాట్లాడే విధానం తెలియదు వాళ్ళకి. ఎలా విశ్వాసం వస్తుంది, ఎలా మాట్లాడితే విశ్వాసం వస్తుంది, వాళ్ళలో విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతం చేయడానికి నిన్ను ఎలా వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నారో అది నువ్వు గ్రహించుకోవాలా. ఒక వ్యక్తిని గురించి నువ్వు చెడ్డగా మాట్లాడు అని అంటే ఎప్పటికీ కూడా వాళ్ళకి విశ్వాసం రాదు. అది మనం గమనించుకోవాలి. నీ దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యములు సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొని తగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఎన్ని బిరుదులు ఉన్నాయి ఆయనకి. నీతిమంతుడు, యథార్థపరుడు, ఆశ్రయదుర్గంగా ఉండేవాడు, మనకు అన్ని విధాలుగా తోడైనటువంటి దేవుడు. మనుషుల కంటే ఆశ్రయంగా దగ్గరగా ఉండేది ఎవరయ్యా అంటే దేవుడే, యేసయ్యే. ఏదైనా సరే యేసయ్య, ఆయనతో చెప్పుకోవడమే, ఆయనతో మాట్లాడడమే. ఆయన సమీపముగా ఉన్న దేవుడు అంటూ ఉంటున్నారు, నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు సహాయం చేసేది కూడా ఆయనే. మనుషుల్ని మనం ఆశ్రయించిన దానికంటే దేవుణ్ణి మనం నమ్మి అడిగినప్పుడు, నువ్వు నమ్ముట వలన, నువ్వు అడుగున దాని వలన, నువ్వు ఆశించడం వలన తప్పకుండా అది నీ వద్దకు వస్తుంది. హల్లెలూయా.
తప్పకుండా జరుగుద్ది అది. దేవుడు ఆ రీతిలో సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తున్నారు. మొదటిగా ఆయన ఉన్నారని మనం గమనించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఉన్నారు అని మనం గమనించుకోవాలి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. 1వ వచనం చదువుదాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. పరిశీలించే దేవుడు మనల్ని. కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, మనం తినడం తెలుసు, మాట్లాడడం తెలుసు, చూడడం తెలుసు, మనం గడిపే విధానం తెలుసు. నీ హృదయంలో దేవుడి కొరకు ఎంత ఆతృత ఆకలి కలిగి ఉన్నావో ఆయనకి తెలుసు. ఇక్కడ చాలామంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆదివారాలు సెలవులు అంటారు. దానికోసం ముందు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎలా దేవుడి దగ్గరికి ఆదివారం మిస్ అవ్వకుండా వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధి మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఆశ నీలో ఉంటే తప్పకుండా దానికి మార్గాలు ఉన్నాయి. ఆ ముందు రోజు ఏదో విధంగా హై టైం డ్యూటీలు చేసేయడం, దేవుని సన్నిధిలో గడపడానికి సమయాన్ని సిద్ధం చేసుకోవడం, దేవుడి దగ్గర గడపడం అనేది దేవుడు చూడక మానునా? హల్లెలూయా. తప్పకుండా చూస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆసక్తి దేవుడు చూస్తాడు, మనుషులు కాదు. కొంతమంది మనుషులు మప్పించడానికి చూస్తూ ఉంటారు. మనుషులు మప్పించడం వల్ల నయా పైసా ఖర్చు రాదు నీకు. నువ్వు దేవుడిని మెప్పించడం వల్ల, నీ ఆతృత దేవుడు చూడడం వలన, నీ ఆశ దేవుడు చూడడం వలన, నీ నడవడిక దేవుడు చూడడం వల్ల, నీ మాట దేవుడు చూడడం వల్ల, నీ ప్రయాస దేవుడు చూడడం వల్ల, దేనికోసం నువ్వు పడుతున్నావా తపన అది దేవుడు చూస్తున్నాడు కనుక దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అది మంచి అయినా మంచి ఇస్తాడు, చెడైతే చెడేస్తాడు. అది అనుభవించేది నువ్వే. నీ ప్రయత్నము, నీ ప్రయాస అంతా కూడా దేనికోసమో ఆ ఫలితం నువ్వే అనుభవిస్తావు. ఎవరి కళ్ళకు కప్పక్కర్లేదు. ఎవరిని కూడా ఎవరు మోసం చేయవసరం లేదు. దేవుడు వెక్కిరింపబడ్డాడు, మోసపోకుడు అంటున్నాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. మన బిడ్డలను మనం కాపాడుకోవాలి. మన ఆత్మీయ బిడ్డలను మనం కాపాడుకోవాలి. ఆత్మలను మనం కాయాలి. దేవుని రాకడ వస్తూ ఉంటుంది. ఎంతవరకు నువ్వు జీవిస్తున్నావు అనేది ముఖ్యం. ఈ లోకాలు ఎంతవరకు బ్రతుకుతావు అనేది నీకు ఇంపార్టెంట్గా తీసుకోవాలి. జీవితంలో ఉన్నంతవరకు అద్భుతంగా దేవుడిని వెంబడించుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడి కోసం కొంత సమయాన్ని నువ్వు దేవుడికి ప్రయాస పడాలి. నీ కష్టం దేవుడి దగ్గర ఉండాలి. దేవుడి కోసం నువ్వు ఎంత చేస్తున్నావు? నీ కోసం కాదు. నీ కోసం ఎంతకాలం ఇచ్చినా నీకు సరిపోదు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా నీకు సరిపోదు. కానీ నీకు ముద్రించేది నీ సమయం ఎక్కడ అంటే దేవుని కోసం నువ్వు పడినటువంటి ఆ సమయం, నువ్వు ఖర్చు పెట్టిన ఆ సమయం దేవుడి దగ్గర నీ కాలం ముద్రించబడుతుంది. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత జీరో ఉంటే శుద్ధ శూన్యం అన్నమాట. తూ అని వస్తాడు దేవుడు. ఎందుకు నువ్వు అంటాడు? ఎందుకు నీ వల్ల ఉపయోగం? దేవుని కోసం నువ్వు ఏం చేసావు, ఏమి సమయం ఖర్చు పెట్టావు, ఏమి మాట్లాడావు, ఏ విధంగా నువ్వు బ్రతికావు, అక్కడ లెక్కలు తేలుతాయి. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని విషయంలో చాలా భయం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని నామమును మనం ధరింపజేశాడు దేవుడు. ధరింపజేశాడు దేవుడు. ఆ నామాన్ని మనం మోస్తున్నాం. ఆ నామంలో మనం బ్రతుకుతున్నాం. ఆ నామం బట్టే మనం బ్రతుకుతున్నాం. రెండో ఆధారం లేదు. దేవుడిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం కనుక అది ఆ సమయం అనేది దేవుడికి ఇవ్వడం ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. 5వ వచనం కూడా మనం చదువుదాం. 139వ దావీదు కీర్తన 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. ఇట్టి తెలివి నాకు మించిపోయింది. అది అగోచరం. అది నాకు అందదు. నాకు అసలు అర్థం కాదు. అయ్యా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా ముందు నువ్వు ఉన్నావు, నా వెనక నువ్వు ఉన్నావు, నన్ను ఆవరించేసి ఉన్నావు. అసలు నేను గ్రహించుకోవడం, అసలు నిన్ను అర్థం చేసుకోవడం నా జ్ఞానానికి అందదంటున్నారు ఆయన భక్తుడు.
అగోచరం. అటువంటి మహా భక్తులకి అర్థం కాలేదు దేవుడు. వచ్చి దేవుడి దగ్గర కూర్చుని మనకున్న జ్ఞానంతో ఉన్నదాన్ని అర్థం చేసుకుని ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని వెంబడించడం మనకి కరువైపోతుంది. నీకోసం సిద్ధపరిచిన ప్రతి ప్రార్థనలు కోల్పోతావు. దేవుని సన్నిధిని ఉండవు, ప్రార్థనలో ఉండవు. అసలు రేపటి దినాన్ని నువ్వు అక్కడ నిలబడినప్పుడు నువ్వు దేనికి చెందిన దానివి, దేనికి చెందిన వాడవో నీకు నువ్వే తెలియదు. అటు రీతిలో అయిపోవలసి వస్తుంది దేవుని సన్నిధిలో ఒక సంఘములో కట్టుబడి ఉండకపోతే. దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఏ విషయంలో నువ్వు దేవునికి అంకితంగా ఉంటున్నావు? నా ముందు నా వెనుక కూడా నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. మనకు తెలియదు దేవుని హస్తం మన మీద ఉందని. దేవుని హస్తం ఉంది మన మీద, దేవుని ఆత్మ సంచారం ఉంది, దేవుని కనుదృష్టి ఉంది మన మీద. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆవరించున్నానని ఇక్కడ మాట్లాడుతుంటే దేవునికి స్తోత్రం. 24వ వచనం అదే అధ్యాయంలో దావీదు మహారాజు ఎలా ప్రార్థన చేశారో చూడండి. నీకు ఆయాస్కరమైన మార్గములు నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించు. నీ సత్య మార్గము, నీతి మార్గము, నిత్యమైన మార్గం, యేసుక్రీస్తు మార్గము, నిత్యము ఉండే మార్గం, నిత్యము ఉండే లోకం. ఈ భూమి కొంతకాలానికి గతించిపోద్ది. ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ గతించిపోతాయి. ఈ భూమికి ఆయుష్ తగ్గిపోతుంది. భూకంపాలు వచ్చేస్తున్నాయి, భూమి పగిలిపోతుంది. అది వాక్యంలో చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో దేవుడు రాసి పెట్టేశాడు. గమనించుకోవాలి. ఇంకా మనం ఈ భూమిని అట్టుకుని ఎలాడతామేమో అనుకోవద్దు. మన జీవితకాలం తెలీదు, ఈ భూమి ఆయుష్కాలం తెలీదు. ఆకాశం కూడా దేవుడు సృష్టించిన ఆకాశం కూడా నూతనమైపోద్దని దేవుడు చెప్తున్నారు. సమస్తము జరుగుతాయి. మహావేంద్రముతో ఈ భూమి కదిలిపోద్ది. ఇప్పటికే చాలా జనాలు నష్టపోయారు. అనేక దేశాలు యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైనటువంటి నష్టాలు జరిగిపోతున్నాయి. వరదలని రానున్న దినాలలో చాలా భయంకరమైన దుస్థితులు వస్తూ ఉంటున్నాయి, పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. నీ కుటుంబం రక్షించబడిందా? నువ్వు రక్షించబడిన నీవు సరిగ్గా ఉంటున్నావా? నీ కోసం, నీ ఆత్మ కోసం నీకు ఏమైనా ప్రయాసం ఉందా? దొంగ మార్గాల్లో కానీ, చెడు మార్గాల్లో కానీ, చెడు చూపుల్లో కానీ, వ్యభిచార మార్గాల్లో కానీ, ఇతరులను ఆశించడాలు కానీ ఇలాంటివి జరుగుతున్నాయా? ఇతరులను పాడు చేస్తూ భలే ఆనందిస్తున్నావా? ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? చాలామంది జీవనాధారం కొరకు నానా రకాలైన బతుకులు బతుకుతూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అది నీకు నష్టం కాకపోవచ్చేమో. ఈరోజు నీకు చేతులు డబ్బులు కనపడవచ్చు, కొత్త చీరలు, పట్టు చీరలు చూస్తున్నావేమో. లేకపోతే రేపటి దినాన నీ పిల్లల మీదకి వచ్చేద్ది దోషాలు, తల్లిదండ్రుల దోషాలు పిల్లల ఒళ్ళోకి వచ్చేస్తున్నాయని దేవుని వాక్యం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేతిలో ఉన్నావు, జాగ్రత్త. నీ చెయ్యి నా మీద ఉందంటున్నాడు దావీదు. దేవుని హస్తం మన మీదకి వచ్చేసింది. ఆయన మంచి చేస్తుంది, ఆ చెయ్యి చెడు చేస్తుంది. బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేతిలోకి వచ్చిన నీవు చూడము, నిన్ను అరచేతిలో చెక్కుకున్నానంటున్నాడు దేవుడు. మోసపోవద్దు. ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? మనుషులు కళ్ళు కప్పితే ఏం పర్వాలేదు అనుకోవద్దు. మనుషులు చూడకపోవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు. నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. దేవుడి వాక్యాన్ని ప్రేమించమంటున్నారు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, వెనుక ముందు నన్ను ఆవరించి ఉన్నావు ప్రభువా. ఇదిగో నాలో నీకు ఆయాస్కరమైన ఏదైనా కనబడుతుందా ప్రభువా, దాన్ని తొలగించే తండ్రి. ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. ముందు నా ఆత్మీయ జీవితం ఎలాగుందని ఎప్పటికప్పుడు మన జీవితాలు మనం సరి చేసుకోమంటున్నాడు దేవుడు. పరిశీలన చేసుకో అంటున్నాడు దేవుడు. స్వాతంత్ర్యం ఇచ్చేశాడు నీకు. మరణం నీ యొక్క మార్గము ఏమిటయ్యన్నది, జీవమును మరణమును నీ ఎదుటి ఉంచి ఉన్నాను, శాపము ఆశీర్వాదము నీ ఎదుటి ఉంచి ఉన్నాను. కోరుకో. దేంట్లో నడుస్తావో నువ్వే కోరుకో.
ఇది ఇచ్చింది దేవుడు, చూసేది దేవుడు, ముందు వెనక ఆవరించి చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. నీకు కనపడకపోవచ్చు. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు, దేవుడు మేలు కలగకుండా ఉండడానికి, మేలులు చేయకుండా ఉండడానికి, దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరకు రాకుండా ఉండడానికి గల కారణం నీ పాపమే. నామకార్థ క్రైస్తవుల సహవాసాల్లో నామకార్థ క్రైస్తత్వం. దేవుని దగ్గర బాగానే వస్తారు, బయటికి వెళ్ళిపోయి బొట్లు పెట్టుకుంటూ అన్యులతో ఆచారాలలో, అన్యుల సంబంధమైన సహవాసాలలో వాళ్ళు చేసే పనులు చేస్తూ, వాళ్ళతో ఉంటూ, అవి చేస్తూ ఇవి చేస్తూ మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి కూర్చోవడం. దేవుడు చూస్తలేదనుకుంటున్నావేమో. నువ్వు ఎక్కడున్నా చూస్తున్నాడు ఆయన. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావో చూస్తున్నాడు. బాడీలో ఏంటి, శరీరం మీద తాళ్ళు కొట్టుకోవడాలు, ఎవరికి కనపడకుండా లోపల తాళ్ళు కొట్టుకోవడాలు, ఇళ్ళల్లో తాళ్ళు కొట్టుకోవడాలు, మంచాలకు తాళ్ళు కొట్టుకోవడాలు ఉన్నాయా? శాపగ్రస్తమైన నీ ఇంట్లోకి తెచ్చుకుంటే నువ్వు శాపాలు అవి. దేవుడిని నువ్వు విడిచిపెట్టి దయ్యాలను తెచ్చుకుని పెట్టుకుంటున్నావు. రేపు దేవుడు ఏదైనా చేయాలి అంటే చేయడు. విడిచిపెట్టేయండి. అలాంటివి ఉంటే విడిచిపెట్టేసేయండి. శాపము ఆశీర్వాదం అని అంటున్నారు. ఏదంటే ఆశీర్వాదం, ఎలా చేస్తే ఆశీర్వాదం, దేవుడు ఎలా ఉంటే ఆశీర్వదిస్తానంటున్నాడు. పట్టుదలగా తెలుసుకోవాలి, వాటిని పట్టుదలగా తెలుసుకోవాలి, ఆలోచించాలి. పిచ్చి మాటలు, బూతులు మాట్లాడతారు, పిచ్చి మాటలు మాట్లాడతారు, శాపగ్రస్తమైన మాటలు మాట్లాడకూడదు. నోటిని పాడు చేసుకోకూడదు, నీ నాలుకని పాడు చేసుకోకూడదు, ప్రార్థించే నాలుకతో శాపాలు పెట్టకూడదు. దేవుడికి ఏది ఇష్టమో అది మాట్లాడండి. నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడు ప్రభా. ప్రార్థన దేవుడు వింటారండి. ఇవి సరి చేసుకోవడం దేవుడికి ఇష్టం, కప్పుకోవడం దేవుడికి ఇష్టం కాదు. కొంతమంది కప్పుకుంటారు, సరి చేసుకోరు, సరి చేయబడరు. గద్దిస్తే కోపాలు వస్తాయి, సరి చేసుకోరు, అయ్యో అని అనుకోరు. దేవుని వాక్యం ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండాలి అని చెప్తే వాక్యాలకు అర్థం కాదు చాలామందికి. ఏదైనా మంచి చెప్తే కోపడుతూ ఉంటారు, ఇంకా వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటారు. ఇంకంతే. గద్దించే స్నేహితుడు, క్షేమం కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? కీడు చేసే స్నేహితుడు ఏం చేస్తాడు? ఈ రోజుల్లో కీడు చేసేవాళ్ళం అంటే చాలా ఇష్టమైపోతుంది. దేవుని మనము ఏ విధంగా ఉంటే ఆశీర్వదించబడతామో అది మనం చూసుకోవాలి. ప్రతి చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లు వాడుకుంటున్నారు, చూస్తున్నారు, వాక్యాలు వింటున్నారు కదా. తెలుసుకోండి, రకరకాల వాక్యాలు వింటున్నారు కదా. ఎలా ఉండాలి దేవునితో తెలుసుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పాపం చేస్తారు, కానీ సరి చేసుకోవడం దేవుడికి ఇష్టం. అలాగే ఉండడం దేవుడికి ఇష్టం కాదు. కప్పుకొని బతకడం దేవుడికి ఇష్టం కాదు. మన ఇంటిని మనం బాగు చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలి. దేవునికి అంకితమైపోయిన బిడ్డలం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. లోకసువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను యేసుప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. లోకసువార్త 17వ అధ్యాయంలో అభ్యంతరాలు రాక మానవు గానీ అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చిన వానికి శ్రమ. అభ్యంతరాలు వస్తాయి, ఆత్మీయ జీవితానికి అభ్యంతరాలు వస్తాయి, మందిరానికి వెళ్ళాలంటే అభ్యంతరాలు వస్తాయి, దేవుని వాక్యం వినాలంటే అభ్యంతరాలు వస్తాయి, ఏ ఒకటి వస్తాయి. నువ్వు వాటిని తోసుకుని వచ్చేయాలంతే. రాలేకపోయానండి, ఒంట్లో బాగోలేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తా ఎలా బాగుంది, నడవలేకపోయానండి, ఎక్కడికి వెళ్తా ఎలా నడిచావు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. దేవుడి దగ్గరికి వచ్చి గంట సేపు కూర్చొని ప్రార్థన చేయడానికి ఎవరికి కూడా తరం అవ్వట్లే. ఎంతైనా జీవితం, ఎంత సమయం ఇచ్చిన ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ప్రయాసపడిపోతూ ఉంటారు. దేవుడి దగ్గర ఒక గంట కూర్చొని కుటుంబాల కోసం మొరపెట్టుకోండి అమ్మా అంటే అవ్వట్లా. అభ్యంతరాలు ఇక్కడ అంటూ ఉంటున్నారు, అభ్యంతరములు
రాకపోవటం అసాధ్యము. రాకపోవడం అనేది అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. అదండి. ఎవరి వలన నువ్వు అభ్యంతరం వస్తుందో, నీవు ఎవరికన్నా అభ్యంతరంగా ఉంటున్నావేమో, ఎవరాత్మీయ జీవితానికి నువ్వు అభ్యంతరంగా ఉంటున్నావేమో, శ్రమలు వస్తాయి. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు మన చుట్టూరు, ఎంతోమందితో నువ్వు సహవాసం చేస్తావు. ఒక్కరిని రక్షించలేవు నీ బతుకెట్టుకుని, ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించుకోలేవు. ఎందుకు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఏంటి ఉపయోగం? నీకు నువ్వే అభ్యంతరం, ఇతరులకు నువ్వు ఉపయోగపడవు. ఆత్మీయంగా దేవుడికి అసలు ఉపయోగపడవు. దేవుడికి అవి ఇష్టం ఉండదు. మనకు మంచిగా అన్నీ ఇచ్చేస్తేనే దేవుడు అంతవరకు బస్ చాలు, దేవుడా నాకు ఇచ్చావు కదా చాలు. కాదు చాలదు. దేవుడి కోసం నువ్వు బ్రతకాలని దేవుడి ఇష్టం. అది నువ్వు చేసే పనుల్లో కావచ్చు, నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఎవరో ఒకరికి దేవుడి గురించి చెప్పి ఏ విధంగా నేను వారిని విశ్వాసంలోకి నడిపించడం అనేది దేవుడికి ఇష్టం. నీ నోరు పెగలదు అక్కడ ఎవరి దగ్గర కూడా. ఏమైనా చెప్తావు కానీ దేవుడి గురించి చెప్పవు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. అభ్యంతరాలు వస్తాయి కానీ దాన్ని నువ్వు జయించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగును ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో జీసస్ వెల్లడిపరచాలి. ఆయన మహిమను వెల్లడిపరచాలి, ఆయన వెలుగును వెల్లడిపరచాలని మా హృదయాల్లో భారం పెట్టాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆ భారం ప్రతి హృదయంలో ఉండాలి. ఆ భారం ఉండాలి. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తుని బట్టి వెల్లడిపరుచుటకు మా హృదయములో ప్రకాశించును. అది పరిశుద్ధాత్మ భారం. ఆ భారం ఉన్నవాళ్ళు ఖాళీగా ఉండలేరు. ఆ భారం ఉన్నవాళ్ళు సైలెంట్గా కూర్చోలేరు. ఆ భారం ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి గురించి చెప్పకుండా ఉండలేరు. అది ప్రకాశమానమైనటువంటి దేవుని వెలుగు. దేవుడి గురించి మాట్లాడటం అంటే అక్కడ లక్ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన మహిమను గూర్చిన జ్ఞానం యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటాం లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులు ప్రకటించుచున్నాము. ప్రకటించాలి దేవుడి కోసం. అండి దేవుని కోసం నువ్వు మాట్లాడలేకపోతే నీ అంత ఇంకా మొద్దు ఎవరో లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చూడండి అయినను ఆ బలాధిక్యము మూలమైనది కాక. గమనించండి. ఆ బలం అనేది, ఆధిక్యత అనేది బలాధిక్యము అంటే బలము. దేవుడిచ్చిన ఈ యొక్క స్వార్థ చెప్పడం అని అంటే దేవుడి గురించి మాట్లాడడం అంటే అది పరిశుద్ధాత్మ బలం. అది మన వల్ల అయ్యే పనులు కాదు. అది బలం ఉండాలి. ఆ బలము అది చెప్పడం ఒక ఆధిక్యత. ఆ బలాధిక్యత బలాధిక్యము మూలమైనది కాక దేవుని దయుండినట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని గురించి మాట్లాడడం ఒక ఐశ్వర్యం. హల్లెలూయా చెప్దామా అండి? నీ గురించి నీ నిమిత్తమో, నీకు ఇచ్చినటువంటి రక్షణ నిమిత్తమో దేవుని దగ్గరికి నువ్వు కొద్దిమందిని రక్షించి ఆయన పాదాల దగ్గరికి తీసుకొని వచ్చావనంటే అది నీకు ఐశ్వర్యం. హల్లెలూయా. అది ఐశ్వర్యం అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. అది గొప్ప ధన్యత. ఆ ధన్యత గురించి నువ్వు తెలుసుకోవాలి. యోధాపత్రిక 20వ వచనం. యోధాపత్రిక 20వ వచనం. యోధాపత్రిక 20వ వచనం. మీరు విశ్వసించు. 20వ వచనం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చూడండి, ఆగండి. దేని విషయం అండి? నిత్యము ఉండే జీవము అంటే పరలోకము, నిత్య జీవార్థం.
పరలోక రాజ్యం గురించి. ముందు మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. దేని మీద కట్టుకోవాలి? క్రీస్తు అనే బండ. క్రీస్తు అనే బండ మీద మనల్ని మనం స్టాండర్డ్గా నిలబెట్టుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి మొత్తం మూతులు పక్కెట్టుకోవడాలు, మొహాలు తిప్పుకోవడాలు దేవుడికి ఇష్టం కాదు. ఇవి అల్ప స్వభావాలు, ఇవి చీప్ మెంటాలిటీస్. ఇవి నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఓస్త్రవెల్లి ఎంతమందికి తెలుసు? ఓస్త్రవెల్లి ఏం చదువుతున్నారు మీరు? ఓస్త్రవెల్లి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసిందే కదా. ఓస్త్రవెల్లి ఎలాగో తెలియదు. తొండముద్రి అంతేనా? సైన్స్ ప్రకారంగా తొండముద్రి ఓస్త్రవెల్లి అవుతుంది. మీరు నా ఇంకా చాలా బాగానే చూస్తున్నారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారో దాన్ని బట్టి నేను టైం చూసుకుని చేస్తున్నా. ఓకే, ఎలాగైనా ఎన్ని గంటలు ఉండాలి ఇక్కడ మనం? 1 గంట ఉండాలా? జ్యోతి 1 గంట కూర్చుందామని వచ్చావా? దేవుని సన్నిధిలో అసలు ఆదివారం మనం రోజంతా దేవుడి దగ్గరే కూర్చోవాలా. కానీ మనం కనీసం ఒక 3 గంటలన్నా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో గడపాలి ఆదివారం. ఓకే, ఓస్త్రవెల్లి ఏం జరుగుతుందంటే దాని యొక్క రూపం ఆకుపచ్చ దాని మీద కొమ్మ మీదకి వెళ్ళింది అనుకోండి, ఆకు మీదకి వెళ్ళింది అనుకోండి, ఆ ఆకు గ్రీన్గా ఉంటుందా? ఆ కలర్ వచ్చేది. బాగా గమనించండి. ఓస్త్రవెల్లిని ఎప్పుడైనా చూడండి, గమనించండి. కొమ్మ మీదకి వెళ్ళింది అనుకో, కొమ్మ ఏ కలర్లో ఉంటుంది? బూడిద రంగులో ఉంటుందా? బూడిద రంగు వచ్చేస్తుంది. ఇంకా అది దేని మీదకి వెళ్తే, ఏ రంగు మీద ఉండే దాని మీదకి వెళ్తే ఆ రంగు దీని మీద ప్రభావం చూపిస్తుంది. దాని బాడీలో ఆ మార్పు వస్తుంది, రంగులు అనమాట మారుస్తుంది. అంటే ఏదైనా ఆ గొడుగు కడతారు అన్నట్టు. చాలామంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. ఏ సమయానికి ఆ సమయంగా ఉంటారు. అలా ఉండడానికి వీల్లేదు. దేవుని సంతోషం నీలో ఎప్పుడు ఉండాలి, దేవుని ఆనందం నీలో ఎప్పుడు ఉండాలి, దేవుని శక్తి నీలో ఎప్పుడు ఉండాలి. శరీరం బాహ్య పురుషుడు బలహీనముగా ఉన్న అంతరంగ పురుషుడు దినదినమో అభివృద్ధి బలం. ఎవడు కదపలేడు. బాహ్య పురుషుడి బాడీ, ఈ శరీరం బలహీనంగా ఉండొచ్చు, ఇది మట్టి శరీరం, ఎవరికైనా బలహీనతలు వస్తాయి. కానీ అంతరంగ పురుషుడు అంటే ఎవరు? అంతరంగ పురుషుడు అంటే ఎవరమ్మా? ఎవరు? నీలో ఉన్నవాడు చెప్పండి. నీలో ఉన్నవాడు ఆకలైపోయి ఏం చేస్తారు మీరు? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 10:30కి తండ్రి దేవా యేసయ్యని ప్రార్థన స్టార్ట్ చేసేస్తున్నాం. సహోదరి సహోదరులారా, సంఘస్థులారా, ఆదివారం ప్రార్థన ప్రారంభిస్తున్నాము, రండి. 10:30కి ప్రభువా దేవా తండ్రి స్తోత్రం స్టార్ట్ అయిపోద్ది. హల్లెలూయా. నేను మాత్రం ప్రకటించను అంతే. తెలవదా మీకు? ఆల్నైట్ ప్రేయర్లు ఎప్పుడు జరుగుతాయి? ఆల్నైట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? ఆల్నైట్ ప్రేయర్ చేతులు ఎత్తండి వచ్చిన వాళ్ళు. నేను చూశాను, నేను చేశాను ప్రార్థనలు, మనం అందరం చేసాం కాబట్టి దేవుని స్తోత్రం. లేనివాళ్ళు రానివాళ్ళు చేతులు చూస్తారని అంతే. చేతులు ఎత్తండి. ఇప్పుడు ఆల్నైట్ ప్రేయర్, దేవునికి స్తోత్రం. ఎత్తరే? మీరు స్పెషల్గా చెప్పించుకోవడం ఇష్టమా మీకు? కొంచెం చెప్పండి, అలాగన్నా చెప్తాను, పేర్లను చదువుతాను. మీరు దించండి. రానోళ్ళు చేయొద్దండి. మీ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటాకేంటి మీకు? ఏమన్నా ఎక్కువ టైమా? 9:30 నుంచి 2:30 పూర్తి అయ్యేటప్పటికి అంత 3 అంతే. అసలు 4 దాకా జరగాలి, 5, 6 దాకా జరగాలి ఆల్నైట్ ప్రేయర్ అంటే అసలు. కానీ మీరు అప్పటికే కొనుబాట్లాడేస్తున్నారు. సగంలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ రౌండ్ ప్రేయర్లో లేరు వీళ్ళు. మీకు సగం జీతాలే, సగం ప్రతిఫలాలు. మీకు ఫుల్గా ఉండాలి, సంపూర్ణంగా ఇస్తాడంట దేవుడు. సంపూర్ణంగా ఉండాలంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చేది సగం కాదు, సంపూర్ణంగా ఇస్తాడు. మనమే సగం భక్తి చేస్తుంటాం. సంపూర్ణంగా చేయక మనకి ఒక సంపూర్ణమైన ఆశీర్వాదాలు త్వరగా రావట్లే.
ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు పెట్టింది? ఎవరి కోసం పెట్టింది? మీరు ఇళ్లలో తిని పడుకుంటారనా? నిద్రపోతారనా? ఈ ప్రార్థనలకు రారు, ఉపవాస ప్రార్థనలకు రారు, శుక్రవారం ప్రార్థనలకు రారు. ఏం చేస్తాడండి దేవుడు? ఏం చేయాలనుకుంటాడు అసలు? మీకు దూరంగా ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళ పరిస్థితి అది వేరే సంగతే. ఈ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి, మందిరం చుట్టుపక్కలంతా ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు దేవుడికి రేపొద్దున? మీకోసము ఆల్రెడీ ఆశీర్వాదాల కుప్ప రెడీగా ఉంది. ఒక కుప్ప వేసి ఉంది. అర్థమైందా? ఒక కుప్ప వేసి ఉంది. ఎవరు పట్టుకెళ్తే వాళ్ళకే. హల్లెలూయా. చాలామంది ఇప్పటికీ కూడా మన గ్రామాల్లో ఒడ్లు గింజలు కడతాం, బయట సూరికి కడతాం. ఎంతమందికి తెలిసే విషయం? ఒడ్లు కంకులు మా ఇంట్లో ఎప్పుడు ఉండేవి, ఎప్పుడు కడతానే ఉండేవాళ్ళం మేము. వాటి దగ్గరికి వచ్చి ఏం తినేవి? పెద్దగా ఇంత పెద్ద దండ ఇలా చక్కగా చుట్టేసేసి మా తాత దాన్ని చక్కగా అల్లేవాడు అనమాట. గడ్డితోటి అల్లేవాడు, ఊడేది కాదు అసలు. కట్టేసి దానికి పైకి ఏలాడి తీస్తే ఎంత పెద్ద కుప్పలాగా ఉండేది అది. ఇన్ని ఒడ్లు పక్షులు వచ్చి తినేవి. ఏవి తింటే వాటికే కడుపు నిండుతుంది, అంతే కదా. ఆశీర్వాదాల కుప్ప ఇక్కడ ఉంది. ఎవరొచ్చి పట్టుకెళ్తే వాళ్ళకే. హల్లెలూయా చెప్పండి. ఎవరొచ్చి తీసుకుంటే వాళ్ళకే. అది పక్షపాతం లేదు, దేవుడికి పెట్టాడు ఆల్రెడీ. ఛానల్ రిమోట్ నీ దగ్గర ఉంది. ఛానల్ పెట్లో అన్నీ ఉన్నాయి. నువ్వు ఏది కావాలంటే అదే ఉంది. ఇతర దేశంలో కూడా నువ్వు చూడొచ్చు. నువ్వు వెళ్ళని ప్రాంతాలలోకి, నువ్వు చూడలేని ప్రాంతాలలోకి కూడా నువ్వు వెళ్ళకుండా నేను మన ఇంట్లో చూడవచ్చు. ఎందుకు? ఆ పెట్టె లోపల అన్నీ ఉన్నాయి. అది ఏది చూడాలి అనేది అది నీ ఇష్టం, నీ చేతిలో ఉంది అది. అవునా? ఆ రిమోట్ అనేది నీ చేతిలో ఉంది. నువ్వు ఏ ఛానల్ ఓపెన్ చేస్తే అది వస్తుంది. ఆ స్వాతంత్రం దేవుడు నీకు ఇచ్చేశాడు. ఆ ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేశాడు. అది నువ్వు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఈ ప్రార్థనలు వాటికి రాకుండా నాకు జరగలేదు, నాకు దేవుడు చేయలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా రాలేదు, ఇంకా నేను పొందుకోలేదు అంటే అది అంతా నీ ఇష్టం. అది నీ తప్పు, అది నీ కొదువ, నీ దగ్గర ఉన్న లెస్. అది ఎవరిని అంటాకలేదు. హల్లెలూయా. జీవితాలు సరి చేసుకోకుండా, దేవుడిచ్చిన సమయాలను సద్వినియోగం చేసుకోకుండా, అన్నీ బాగున్నప్పుడు సినిమాలు ఎట్టుకుని చూసి దేవుడిచ్చిన సమయాన్ని అంతా వ్యర్థం చేసేసి ఈ లోకం కోసం గడిపేసి ఆ ఊర్లు ఈ ఊర్లు తిరిగేసి దేవుడు పక్కన పడేసేసి ఏమి ఇవ్వాలి నీకు? దేవుడికి ఏం చూపించేస్తున్నావు? ఇంపార్టెంట్ దేవుడికి ఏం ముఖ్యమైన ప్లేస్ ఏమిస్తున్నావు దేవుడికి నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతిలోకి రాసిన 2వ పత్రిక, లాస్ట్ తిమోతిలోకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనంలో నుంచి, వాక్యమును ప్రకటించుము. అందరూ చూడండి, బైబిల్ గ్రంథం అందరూ తీయండి. వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఏమంటున్నారండి? ప్రయాసపడాలి. ప్రయాస అనేది నీకు ఉండాలి. నువ్వు ఇప్పుడు దేవుడి కోసం రిస్క్ తీసుకోవాలి. దేవుడి కోసం నువ్వు రిస్క్ తీసుకోవాలి. సుఖంగా ఫ్రీగా చేయాలంటే అయ్యే పనులు కాదు. దేవుడి పని అసలు కాదు. బద్ధకముగా పని చేయవాడు ఏమవుతాడు తెలుసా మీకు? బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంట? దరిద్రుడగును. శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా చెప్తారా అండి? శ్రద్ధగా పని చేసేవాడు. ఆదివారం అండి, ఈరోజు నాకు ₹1,00,000 ఇచ్చినా రానండి. నువ్వు దేవుడికి ఇచ్చే ఇంపార్టెంట్ అది. ఎవడన్నా ₹10 ₹100 ఇస్తానంటే వెనకాల పోతావు. ఆదివారం లేదు, ఇంకా దేవుడి వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు. ఇంకేంటి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దేవుడికి ఇవ్వాల్సిన సమయం, దేవుడికి సిద్ధపరిచిన పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధ దినము అందు
పద్మాసు ద్వీపంలో పరవాసనై ఉంటుండగా యెహోవా దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచి అద్భుతమైన దర్శనాన్ని యోహాను గారికి ఇచ్చారు. ఆయన ఎటువంటి రూపంలో ఉన్నారో ఆయన చూశాడు, దర్శనంలో చూశారు, ఆయన మాట్లాడారు. పరిశుద్ధ దినము, దేవుని సన్నిధిలో గడపవలసిన సమయం అది. నువ్వు ఎక్కడెక్కడో గడుపుతావు. దేవుడి దగ్గర కూర్చోవలసిన సమయం ఎక్కడెక్కడో కూర్చుంటావు. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. సమయం చదవండి. ఇప్పుడు వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. ప్రయాస గమనించండి. దేవుడి కోసం ప్రయాస. నీ ప్రయాస దేనికోసం? ఇక్కడ దేవుడి కోసం ప్రయాస అంటున్నారు. నీ ప్రయాస దేనికోసం? దేవుడి కోసం నేను ఎందుకు చేయాలండి ప్రయాస? ఎందుకు పడాలి ప్రయాస? ఎందుకు పడాలి? ఇక్కడ పేర్లు పెట్టి చెప్పలేదు పలానా వాళ్ళే ప్రయాసపడాలని. నీవు అంటే నీవు కూడా నీవు ప్రయాసపడాలి. ప్రయాసపడుమో సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధల్ని తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. స్వకీయమైన దురాశలు. ఏదైనా చేయొచ్చు. ఈ రోజుల్లో విగ్రహారాధన దగ్గర ఉన్నది కూడా తినొచ్చు అని చెప్పే బోధకులు వచ్చారు. అర్థమైందా? దేవుడు ఏం చెప్పారు? దాన్ని నువ్వు ముట్టొద్దన్నారు. అసలు వాటి పేరు కూడా ఎత్తొద్దన్నారు. మీ నోటితోటి వాటి పేర్లు కూడా ఉచ్చరించొద్దన్నారు అసలు దేవుడు. అయితే అందులో ఉండేది తీసుకొని తినొచ్చు అని, పర్లేదు ప్రార్థన చేసుకుని తినేయొచ్చు అని చెప్తున్నాడు ఒక బోధకుడు. తప్పుడు బోధలండి ఇవి. పేరుగాంచిన దైవజనులు చెప్పే మాటలు మళ్ళీ తప్పుడు బోధలండి. ఇలాంటివి వినొద్దు. ఏర్పరచబడిన వారి సహితం ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. ఈ బోధల వల్ల పడిపోతున్నారు. పక్కన చూసుకోండి కాస్త. పడిపోతున్నారు చాలామంది. దేవుని కోసం ప్రయాసపడమంటున్నాడు ఇక్కడ. పట్టుదలగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి. దేవుని కోసం నడుం కట్టుకుని పౌరుషంగా ఉండాలి. వీటి కోసం, దేవుని వాక్యం కోసం నిలబడిన వారు ప్రాణాలు కూడా కోల్పోయారన్న సంగతి మీకు తెలుసా? హింసించబడ్డారన్న సంగతి మీకు తెలుసా? కాల్చివేయబడ్డారన్న సంగతి మీకు తెలుసా? దేవుని కోసము, దేవుని వాక్యము కోసం నా నిమిత్తము మీరు ఈ లోకంలో అనేకమైన శ్రమలు పడతారని దేవుని వాక్యం ఉంది. హింసించబడతారని దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి హింసించబడతారు, జైలుకి వెళ్ళిపోతారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతారు. దేవుని వాక్యాన్ని బట్టి నానా రకాలైనటువంటి బాధలు పడతారు. యేసుక్రీస్తుని బట్టే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అయ్యో బాబోయ్ నాకు ఇంత మేలు జరిగిపోయినాయని అది ఓకే. ఇవి కూడా ఉంటాయి. అన్నిటికీ తెగిస్తేనే యేసు ప్రభు. హల్లెలూయా చెప్పండి. ఈ లోకాన్ని జయించాలంతే. ఈ లోకాన్ని జయించాలి. నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. తల్లిగారు ప్రార్థనకు వస్తూ ఉంటుంది, వెనకాల కుక్కల్లాగా మరగడాలంట. మురుగుతూ ఉంటారు. వెళ్ళిపోతుంది బైబిల్ పెట్టుకుని. అమ్మ మీ ఆయనకి హార్ట్ అటాక్ అలాంటివి కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతే. కానీ దాన్ని కొంచెం సీరియస్ చేస్తాడు దేవుడు. ఓకేనా? బాధపడకండి. అంటే ప్రాబ్లం ఏం కాదు, ప్రాణాపాయం ఏం కాదు. దేవుడి వైపు తిరగడానికి కొంచెం పట్టుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాం కదా, మరి పట్టుకుంటాడు. లోబడని కుమారుణ్ణి దేవుడు ఏం చేస్తాడు? గద్దించి తన వైపుకి తిప్పుకుంటాడు. ఎక్కడంటే ఉంటున్నారు. ప్రయాసపడు. సమయమనక అసమయమనక దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడు, చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే. నవ్వులు కావాలి వీళ్ళకి, జోకులు కావాలి వీళ్ళకి, జోకులు కావాలి. భలే చెప్పాడు వాక్యం. జోకులు వేసుకుంటే భలే నవ్వించేశాడు. నవ్వాలంటే అక్కడికే వెళ్ళక్కర్లేదు, బఫోన్ అని చెప్పేసి సర్కస్కి వెళ్ళొచ్చు మీరు. అక్కడ కూడా చాలామంది నవ్వించేవాళ్ళు ఉంటారు. దేవుడి పేరు పెట్టుకుని బైబిల్ పట్టుకుని తిరిగేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు బాగా గమనించండి. నేను మొన్నటిదాకా ఇలాగే ఇచ్చేసాను చాలామందికి. మా అబ్బాయి ఒక మాట చెప్పాడు, దాన్ని బట్టి నేను ఆలోచించాను. మందిరం కట్టేటప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావా అమ్మా పుస్తకం పట్టుకొని ప్రింటింగ్ చేయించావా అని అన్నారు. లేదు నాన్న. ఎవరెవరి ఇంటికి వెళ్ళానా నువ్వు అడిగావా? మేము మందిరం కట్టుకుంటున్నాం డబ్బులు ఇవ్వండి అని అడిగావా? లేదు నాన్న, నేను ఎవరినా పోనీ ఎవరికన్నా చెప్పి నేను మందిరం కడుతున్నాను నేను డబ్బులు పంపించండి అని ఎవరికన్నా ఫోన్లు చేసి ఎవరినన్నా నువ్వు అడిగా? లేదు. మరి ఏం చేసావు?
ప్రార్థన చేసుకున్నాం. దేవుడి దగ్గర కూర్చుని ఈ తిరిగే వాళ్ళు కూడా ఏం చేయాలి? ఊరి మీద తిరిగేవాళ్ళు, పుస్తకాలు పట్టుకుని తిరిగేవాళ్ళు ఏం చేయాలి? దేవుడి దగ్గర కూర్చుని ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళు సేవకులు ఇలాంటి వాళ్ళని గుమ్మాలోకి రానివద్దు అన్నారు. అది అవునో కాదో కూడా తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మనం దేవుణ్ణి అడిగేటువంటి విశ్వాసంలో మనం ఇదిగో దురద చెవులు గల వారి పోగు చేసుకుంటారంట, మనుషుల్ని పోగు చేసుకుంటారు. ఒక చోటగా మేము ఉన్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ సంఘం ఉంది, దైవజనులే. ఏంటి సంగతి అని అంటే అక్కడ సహోదరి చెప్పారు, ఇక్కడ పాస్టర్ అన్న అతను చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. దేనికోసమో చాలా కొన్ని లక్షలైనవి అంట, మామూలుగా కాదు. మీ దగ్గర వసూలు చేస్తే ఎంత అవుతాయి? మహా అయితే 50,000 దాకా అవుతాయేమో, అంతేనా? 10,000 20,000 వేసుకుని కూడా ఉన్నారు మన మందిరంలో. దేవుని స్తోత్రం. ఒక 50,000 అవుతాయి, లేకుంటే 60,000 అవుతాయి, ఇంకా అంతకంటే ఎక్కువ అనుకుంటే 1,00,000 అవుతాయి సంఘం అంతా ఏకమైతే, అంతేనా? ఇప్పుడు మందిరం కడతాక మీ మీదే వేస్తాను అవన్నీ. అర్థమైందా? ఏమంటారా? మాట్లాడరు. ఏమంటారా? చెప్పండి. నన్ను కొరికేసేలాగా తినేసేలాగా చూడకండి. మీ మందిరం కదా అది. ఎవరో స్పాన్సర్లు ఇస్తే మందిరాలు కడితే మీరు వచ్చి కూర్చుంటారా? మీ మందిరం మీరు కట్టుకోరా? ఇది ఎలాగో ఎవరో స్పాన్సర్లు కట్టారు, మరి ఇది మీరే కట్టుకోవాలి. అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మిమ్మల్ని ఆశీర్వదించో ప్రభు, ఆశీర్వదించో అని తెగ ప్రార్థన చేస్తున్నాను. మీ జీతాలు పెరుగుతాయి, ఉద్యోగాలు బాగా ఇంకా బాగుంటాయి, ఇంకా అభివృద్ధి అవుతాయి. తేకపోయారో, తినేశారో ఇచ్చినట్టు నేను ప్రార్థన చేయడం వచ్చి నాకు. హల్లెలూయా. చెప్పరు. చెయ్యికి మానను. మీరు బాగుండాలి, దేవుని సన్నిధి బాగుండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేదో చెప్తున్నాను కదా, ఏంటది? ఓ పాస్టర్ డబ్బులు పోగు చేశాడంట. దగ్గర 3 లక్షల పైన వచ్చినాయంట సంఘం మీద. అయ్యట్టుకు వెళ్ళిపోయాడంట. సంఘం లేదు, ఏమి లేదు, అక్కడ కాపరు లేడు. అక్కడ ఎటుపోయాడో తెలీదు. ఈ సంఘం అంతా ఏమైపోయారు? చెదిరిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉండాలి. దేవుడు చెప్తారే కానీ లేదు అక్కడికి. ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. ఏలూరు వెళ్ళమంటేనే చాలా రోజులు ప్రార్థన చేసి కనిపెట్టి వెళ్ళింది. ఏలూరు కనిపెట్టి వెళ్ళిన పరిచర్య అది. ఇలాంటి పరిచర్య కూడా దేవుడు పంపిస్తే వెళ్ళేది ఉంది. హల్లెలూయా. వెళ్ళిపోయాడంట. ఆ పాస్ని ఎక్కడి నుంచో ఏళ్ళ తెచ్చుకున్నారంట. ఎందుకే ఏమైంది? దేవుడు ప్రతి ఒక్కరిని కనిపెడుతున్నాడు. హల్లెలూయా. అందుకే జీవము, మరణము, శాపము, ఆశీర్వాదము నీ ముందు ఉంచాను. కోరుకో. ఏది కోరుకుంటావు? ఎందులో నడుస్తావు? దేన్ని బట్టి నువ్వు జీవిస్తావు? స్వాతంత్రం మీకే ఇచ్చాడు. అయితే ఇంకా లాస్ట్ సజెషన్ ఒకటి ఇచ్చారు, జీవమునే కోరుకోండి. హల్లెలూయా. జీవమునే కోరుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో ప్రభా, నీ జీవమును ప్రభా, నీ మార్గమును మేము వెంబడిస్తూ వస్తున్నాం ప్రభా. దేవా, నీ జీవవాక్యము మేము ప్రేమిస్తున్నాము తండ్రి. నీ నామాన్ని ప్రభా హెచ్చిస్తూ ఉన్నాము. ఇదిగో సంఘము, నీ పిల్లలు ప్రభా, నువ్వు ఏర్పాటు చేసిన వారు, నువ్వు పిలిచిన వారు నీ పాదాల దగ్గర ఉన్నారు. యేసుక్రీస్తు వారి నామములో ప్రభువా, నీ బిడ్డలను ప్రభా, నీ సంరక్షణలో, నీ వాక్యములో ప్రభా, నీ ఆశీర్వాదములో, మీ యొక్క ఆరోగ్యములో అన్ని విధాల యేసు నామములో బిడ్డలు వర్ధిల్లుదురుగాక. నీ మందిరం పనులు కూడా నాయన బిడ్డలు చురుకుగా ఉండడానికి మీ సహాయం దయచేయండి, ప్రేరేపణ దయచేయండి, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వారి కష్టార్జితాలు ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం.